వెల్కమ్ బ్యాక్ టు బాలా వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనం వైజాగ్ టాప్ 5 బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్కే బీచ్కి అయితే వచ్చాం. ఎందుకంటే వైజాగ్ అంటే మనకు గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే మూరి మిక్చర్ అనమాట. ఎందుకంటే ఆర్కే మనం ఇవ్వండి ఇక్కడ మూరి మిక్చర్ చూసారు కదా క్వాంటిటీ, మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇక్కడ ఏ షాప్ అయినా ప్రతి షాప్లో మూరి మిక్చర్ అయితే ఫేమస్ అనమాట. ప్రతి షాప్లో ఖచ్చితంగా మూరి మిక్చర్ అయితే ఉంటుంది. ఇది 30 రూపీస్ అనమాట. క్వాంటిటీ అయితే చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. వావ్ ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో చేసుకుంటే మూరి మిక్చర్ అలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. చాలా బాగుంది. ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ స్ట్రీట్ ఫుడ్స్ పార్ట్ 2లో అంటే సెకండ్ ఐటెంలో మనం అయితే పునుకులు ట్రై చేయబోతాం అనమాట. ఎందుకంటే వైజాగ్లో ఈవినింగ్ అయితే చాలా అందరికీ గుర్తొచ్చేదే పునుకులు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, పునుకులు విత్ కోకోనట్ చట్నీ అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. అందులో తక్కువ ఉల్లిపాయలు వేస్తారనమాట, కారం ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. వా ఫ్రెండ్స్, పునుకులు మించిన స్ట్రీట్ ఫుడ్ అయితే నాకు తెలిసిన ఏది లేదనమాట. చాలా బాగుంది. మీరేమంటారు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా మనం థర్డ్ ఫుడ్ ట్రై చేయడానికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం థర్డ్ ఐటమ్కి అయితే వచ్చామన్నమాట. థర్డ్ ఐటమ్ మీ అందరికీ తెలిసిందే, టమోటా బజ్జీ. ఎందుకంటే వైజాగ్ అంటే టమోటా బజ్జీ వైజాగ్లో పుట్టింది అంటారు కదా. సో ఇప్పుడైతే మనం టమోటా బజ్జీకి అయితే వచ్చామన్నమాట. మీరు చూడొచ్చు, మీరు స్క్రీన్ మీద మేకింగ్ ప్రాసెస్ అయితే చూడొచ్చు అనమాట. ఫస్ట్ టమాటాని ఫ్రై చేసి తర్వాత ఆ టమాటాని బయటికి తీసి మొత్తం మిక్స్ చేసి దాంట్లో మూరీలు, పీనట్స్, మళ్ళీ కారం, ఉప్పు, మొత్తం అల్లం అన్నీ మిక్స్ చేసి మనకైతే బజ్జీలో పెట్టిస్తారనమాట. టేస్ట్ అయితే మామ ఏ మాటకమాట కారంగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇదనమాట. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడినా టమాటా బజ్జీ పక్కాగా ఉండాలి మా ఇంట్లో అనమాట. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. నాకు తెలిసి ఇది బాగుంటుందని. చూడండి, ఇందులో స్టఫింగ్ అయితే చూడండి, టమాటా ప్లస్ పీనట్స్ అన్ని స్టఫింగ్ అయితే చాలా బాగుంది. లెట్స్ ట్రై ఇట్. వావ్ ఫ్రెండ్స్, టమాటా ఆ స్పైసీ దాంతోపాటు పీనట్స్ టేస్ట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సరే మరి లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఐటమ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫోర్త్ ఫుడ్కి అయితే వచ్చాను అనమాట. వైజాగ్లో టమాటో బజ్జీ ఎంత ఫేమస్, ఎగ్ బజ్జీ కూడా అంతే ఫేమస్ అనమాట. అందరికీ ఏంటంటే టమాటో బజ్జీ అంటే వెజ్ పీపుల్కి మనం అన్నీ తింటాం కాబట్టి మనకైతే ఎగ్ బజ్జీ కూడా, ఎందుకంటే చాలా ఫేమస్ ఎగ్ బజ్జీ వైజాగ్లో. ఇప్పుడైతే మనం వైజాగ్లో ఎగ్ బజ్జీ అయితే ట్రై చేద్దాం. చూడండి, హ్యావ్ ఏ లుక్. ఫ్రెండ్స్, చూస్తూనే నోరు ఊడిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్రై కావచ్చు, పీనట్స్, ఆనియన్స్, వా ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కూడా ఎగ్ బజ్జీ చాలా రోజులు తిందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పంజాబ్లో చదువుతున్నాను కాబట్టి అల్పీలో ఎలాంటివి దొరకవు అనమాట. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇదే ట్రై చేద్దామని పక్కాగా అనుకున్నా. సో ఫైనల్లీ ఐఎమ్ ట్రయింగ్ బికాస్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, హ్యావ్ ఏ టేస్ట్. ఫ్రెండ్స్, దీని మించింది ఏం లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ కావాలనుకుంటే ఈవినింగ్ స్నాక్గా ఇది చాలా పనికి వస్తుంది. ఫ్రై చేస్తారనుకోండి, కానీ సైడ్ డిష్గా, ఎందుకంటే బజ్జీ నచ్చే వాళ్ళకి దాంతోపాటు ఎగ్ నచ్చే వాళ్ళకి ఇది మాత్రం పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫుడ్ అయితే చెప్తా. సరే మరి మూవ్ టు నెక్స్ట్ ఐటమ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫిఫ్త్ ఫుడ్కి అయితే వచ్చామన్నమాట, ఫైనల్ ఫుడ్. ఇందులోకి అయితే నేను మా పండగ సీజన్లో ఎలా ఉంటుందో నేనైతే తెచ్చాను అనమాట. అంటే ఒకవేళ వైజాగ్లో ఎండ ఎంత ఫేమస్ అలాగే వర్షం కూడా అనమాట. ఎందుకంటే ఎండ ఎంత కాస్తుందో వర్షం కూడా అంతే కాస్తుంది. వర్షం కురిసినప్పుడు పక్కనే వేడివేడిగా గారెలు అయితే వేస్తారనమాట. మా సైడ్ గారెలు అనేది వైజాగ్లో చాలా ఫేమస్. చిన్న పిల్లోడికి కూడా ఇష్టపడతారు గారెలు. అందులో ఇంకా కాంబినేషన్ చికెన్ కానీ మటన్ కానీ ఉంటే వా, ఆ రోజు ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం గారెలు అయితే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా గారెలు, ఈవినింగ్ గారెలు. ఇందులో ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం. వావ్ ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువైంది, కానీ ఇంట్లో చేసుకున్న గారెలు అయితే నా ఫేవరెట్ అనమాట, పర్సనల్ ఫేవరెట్. కానీ చెప్తున్నా కదా మిక్స్డ్, అందులో అల్లం అన్నీ మంచిగా వేసి ఫ్రై చేసి చాలా బాగుంది.
మీకు ఎంతమంది గారెలు తెలుసో మర్చిపోండి కామెంట్ చేయండి. ఎందుకంటే గారెలు అంతగా అంటే తెలీదు, స్ట్రీట్ ఫుడ్గా తెలీదు, వేరే గాళ్ళు ఉంటాయి కానీ ఇవైతే మెత్తంగా గాళ్ళు చాలా బాగుంటాయి అనమాట స్ట్రీట్ ఫుడ్గా. మా వైజాగ్లో అయితే చాలా ఫేమస్ అనమాట. సో మీ ఊర్లో మీ ఫేమస్ ఫుడ్ ఏంటో మర్చిపోయినా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను మీ ప్లేస్కి వచ్చి మీ ఫేవరెట్ ఫుడ్ అయితే ట్రై చేస్తా. సో నేనేమైనా మర్చిపోయి ఉంటే మర్చిపోయినా కామెంట్ చేయండి. పార్ట్ 2 అయితే తీస్తా దీనికి. సరే మరి, అంటిల్ దెన్ నేను మీ బాలా సైనింగ్ ఆఫ్. జై హింద్.